అధిక సాంద్రత పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్గా దాని కంటెంట్ అసలు ఏంటి, అసలు అది రైతులకు మీరు చెప్పే ప్రయత్నంలో రైతులు ఏ విధంగా సహకరిస్తారు? ఈ అధిక సాంద్రత పద్ధతిలో ముఖ్యంగా ఈ ఎర్రచలక భూముల్లో కానీ తేలికపాటి భూముల్లో కానీ అంత అంటే అధిక సాంద్రత పద్ధతి ప్రవేశపెట్టక ముందు రైతులు వాళ్ళకి 3 నుండి 4 క్వింటాల కంటే ఎక్కువ వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనకు 30 నుండి 40% అధిక దిగుబడి ఎందుకు వస్తుంది అంటే మొక్కల సంఖ్యను మనం పెంచుకుంటున్నాం అనమాట. అంతకుముందు ఏంటంటే వరుసకు మధ్యలో 3 ఫీట్లు పెట్టుకొని, అంటే 3 అడుగులు పెట్టుకొని మొక్కకు మధ్య 2 అడుగులు పెట్టడం వల్ల మనకు 7,400 మొక్కలే వస్తాయి. బట్ ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం చెప్పేది ఏంటంటే 90x10 కానీ 90x15 కానీ లేకపోతే 80x20 కానీ, సో ఈ విధంగా డిస్టెన్స్లో పెట్టినట్టయితే మనకు సుమారుగా 25 నుండి 33 వేల వరకు ఎకరానికి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి మొక్కకు కనీసము ఒక 10 నుండి 12 కాయలున్నా 15 కాయలున్నా కానీ మనకు దిగుబడి కంపల్సరీగా ఒక 30 నుండి 40% అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో పెద్ద మొత్తంలో ఈసారి డెమాన్స్ట్రేషన్ చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ఈ పద్ధతిలో ఏంటంటే పోషకాలను ఎక్కువగా ఇవ్వకుండా, ఇప్పుడు యూరియా అయితే రైతు భాషలో చెప్పుకున్నట్టయితే మ్యాక్సిమం ఒక బస్తాల నుండి 2 బస్తాల యూరియా, అలాగే ఈ పొటాష్ అయితే అర బస్తా నుండి బస్తా వరకు పొటాషు. సో ఇంతకంటే ఎక్కువ ఎరువులు వేయకుండా సో రైతులను ముందుగానే మనం అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఈ అధిక వర్షాలప్పుడు మొక్క పెరుగుదల అనేది బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి మొక్కలు బాగా పెరిగినట్టయితే మనం అధిక సంఖ్యలో మొక్కలు ఉంచినప్పుడు మొక్క పెరుగుదల బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మొక్కలన్నీ కూడా జిబ్బు అయిపోయి, పంట అంతా జిబ్బు అయిపోయి, దానివల్ల మనకి ఏమవుతుందంటే లోపల ఒకలాంటి మంచి వాతావరణం ఏర్పడడం వల్ల మైక్రోక్లైమేటు ఈ పురుగులకి కానీ తెగుళ్ళకి కానీ అంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాతావరణంలో మనకి ఈ పురుగు అలాంటి జిబ్బు కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది మనం పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క పెరుగుదల అనేది అక్కడే అరెస్ట్ చేస్తుంది అనమాట. రైతుల నుంచి మేజర్గా మీకు ఎదురవుతున్న సందేహం ఇదే అనుకోండి, ఎందుకంటే జిబ్బుగా రావడం వల్ల మొక్కలన్నీ ఒక్క దగ్గరికి అంటే పూర్తిగా బాగా దాన్ని అది గుంపుగా పెరగడం వల్ల కొంత నష్టం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున అంటే రైతుల నుంచి వస్తున్న డౌట్ అది. అంటే దానికి ఇప్పుడు మీరు చెప్పిన మందు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా? అంటే ఈ అధిక సాంద్రత విషయంలో రైతుల నుంచి ఆ రెస్పాన్స్ ఉందా? చాలా చోట్ల అండి అందరూ కూడా ఈ మెపిక్వాట్ క్లోరైడ్ ఇప్పుడు ఎవరైతే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నారో ఈ సంవత్సరము రైతులు వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు ఒకసారి పిచికారీ చేయాలా 2 సార్లు పిచికారీ అని చెప్పేసి వాళ్ళే డెసిషన్ తీసుకొని పిచికారీ కూడా చేయడం జరిగింది. సో చాలా చోట్ల ఎవరైతే ఈ మొక్క పెరుగుదలను బాగా పెరగకుండా అరికట్టి చేశారో వాళ్ళందరూ కూడా మొక్క జిబ్బు అయ్యి ఈ ఇందాక మనం అనుకున్నట్టు కాయకుళ్ళు కానీ లేకపోతే ఈ పురుగులు కానీ తెగుళ్ళ కానీ ఉధృతి అనేది ఎక్కడా కనబడలేదన్నమాట. సో ఆ విధంగా మెపిక్వాట్ క్లోరైడ్ చాలా చోట్ల ఉపయోగపడ్డది, రైతులు కూడా సాటిస్ఫై ఉన్నారన్నమాట. దీనికి ఈ విషయంలో వస్తున్న ప్రధానంగా అడ్డంకి గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు విషయంలో మీ విశ్వవిద్యాలయం నుంచి కానీ మీ కేంద్రం నుంచి కానీ అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని కేంద్రాల్లో కూడా దీని మీద రీసెర్చ్ చేసినట్టుగా చెప్తున్నారు. మీ రీసెర్చ్లో ఎటువంటి ఇష్యూస్ కనబడ్డాయి? అంటే రైతులకి అందులో ప్రధానంగా పత్తికి ఎటువంటి హాని జరగబోతుంది, రబీలో తగ్గించామని చెప్పడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫస్ట్ మేమేమన్నాము డిసెంబర్ వరకే పత్తిని చాలు, తర్వాత పొడిగించకూడదని చెప్తున్నాము. ఎందుకంటే ఇందాక మనం చెప్పాము నవంబర్ డిసెంబర్ మాసంలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు చలి ఇంకా వాతావరణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ చలి పెడుతున్న కొద్దీ గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. సో అప్పుడు మనకేంటంటే డిసెంబర్ వరకు అలా చాలా పీక్ వచ్చేస్తుంది అనమాట. సో అందు గురించి మనం రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే డిసెంబర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటను దయచేసి పొడిగించకండి. నీరు ఇచ్చి పైపాటుగా పోషకాలు ఇచ్చి మాత్రం పంటని పొడిగించకండి. అది పొడిగించినట్టయితే గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క జీవిత చక్రం అనేది పెరుగుతూ ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకేమవుతుందంటే పురుగు యొక్క ఉధృతి ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత రాబోయే ఖరీఫ్లో వేసే పత్తి పంటలో తొందరగా మనకు గులాబీ రంగు కాయతొలుచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరులను మనం డిసెంబర్ తర్వాత పత్తి పంటను పొడిగించొద్దని చెప్తున్నాం. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి రబీలో యాసంగిలో మనం ఈ పత్తిని వేసుకోవచ్చా అంటున్నాం. సో పత్తి వేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క జీవిత చక్రం అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఏంది, మనం జూన్లో వేసిన పత్తి మళ్ళీ జూన్ వరకు పత్తి అలాగే ఉంటుంది. కాబట్టి సో వివిధ చోట్ల అప్పుడు ఏమవుతుంది, ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క జీవిత చక్రం అనేది అలాగే కంటిన్యూ అవుతూ మళ్ళీ మనం జూన్ జూలైలో వేసే పత్తిలో విపరీతంగా
పూత దశలోనే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు మరింత వచ్చే అవకాశం ఉంటుంది. సో అది 1-2 సంవత్సరాలు బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత మనకు మొత్తం ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం పత్తిని ఎవరు కూడా సాగు చేయొద్దు అని చెప్పి అంటున్నాము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మరి యూనివర్సిటీ నుండి కూడా, అంటే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి కూడా ఒక 4-5 చోట్ల మేము ఏం చేస్తున్నామంటే, మరి రైతులు అడిగిన ప్రశ్నలకు మాకు సమాధానం ఉండాలని చెప్పేసి, సో దానికి గాను మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ అంటే సోయింగ్ చేసుకుంటూ పరీక్ష చేద్దాం అనుకుంటున్నాము. అంటే దీని ద్వారా ఏంటంటే ఏ డేట్లో పత్తి వేస్తే రైతుకు మేలు ఉంటుంది, మరి గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతి యొక్క స్టేటస్ ఏంటిది, సో దీన్ని అన్నీ మనము రైతుకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగా కూడా ప్రయోగాలు అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పురుగు రావడానికి వాతావరణ పరిస్థితులే కారణం. ఈ పురుగు రావడానికి వాతావరణమేనండి. చలి స్టార్ట్ అయిందంటే మనకు ఈ పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అందుగురించే రైతులను అప్రమత్తం చేస్తున్నాం. పంట చివరి దశలో, కనీసం పంట తొలి దశలో కాకుండా పంట చివరి దశలోనైనా కానీ లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే మనం అప్రమత్తమై వెంటనే రసాయన మందులు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని చాలా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్తున్నాం అనమాట. పూర్తిగా నివారించే దిశగా ఏమన్నా? పూర్తిగా నివారించే పద్ధతి లేదండి దీన్ని. సో మనం యాజమాన్య పద్ధతిలో, అంటే వివిధ యాజమాన్య పద్ధతులనే మనము ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటూ, తర్వాత పైపాటుగా మందులు పిచికారీ చేసుకుంటూ, తర్వాత పంట తొందరగా తీసేయడము, తర్వాత పత్తి మూలను కూడా ఎట్టి పరిస్థితుల్లో పత్తి అంతా తీసేసిన తర్వాత పత్తి మూలను ఎక్కడ ఉంచకూడదు. సో పత్తి మూలను ఎప్పటికప్పుడు మొత్తం ఈ రోటావేటర్ తోటి కానీ లేకపోతే కాటన్ షెడ్డర్తో కానీ నాశనం చేయాలి, అంటే కళ్ళే దున్నాలి. దీనివల్ల ఏంటంటే గులాబీ రంగు కాయతొలచు పురుగు యొక్క పురుగు అవశేషాలు ఈ పత్తి ఎక్కడైతే మోళ్ళు అలాగే ఉంచారో ఆ మోళ్ళల్లో మనకి 20-30% ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సోర్స్లా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ పత్తి మూలను కూడా ఎప్పటికప్పుడు మనం భూమిలో కలిగి ఉండాలని చెప్తున్నాం. సో అంటే యాక్చువల్గా దీంట్లో ఆల్టర్నేట్ పంటలు కూడా వేయాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. పత్తి తర్వాత మేము అదే చెప్తున్నాము మన యూనివర్సిటీ నుండి కూడా. సో పత్తి తర్వాత ఎక్కడైతే నీటి వసతి ఉన్నదో అక్కడ ఆ చోట మనకేందంటే ఆరుతడి పంటలు, ముఖ్యంగా మొక్కజొన్న కానీ లేదా పెసర్లు కానీ లేదా నువ్వులు కానీ, సో శనగ కానీ లేకపోతే వేరుశనగ కానీ ఏదో పంట మనము ఈ ఆరుతడి పంటలు వేసుకున్నట్టయితే పత్తి తర్వాత మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే పంట మార్పిడి, ముఖ్యంగా మరి ఆ పంటలో గులాబీ రంగు ఆల్రెడీ పత్తిలో గులాబీ రంగు కాయపుచ్చురు ఉన్నది. కాబట్టి సో నెక్స్ట్ వేరే పంటగా మనము ఇంకో పంట వేసినట్టయితే దాని జీవిత చక్రాన్ని అక్కడనే మనము అక్కడే అరెస్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో అది ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా పంట మార్పిడి చేసినట్టయితే మనకు రైతులకు మేలు, అందరికీ మేలు. సో ఫైనల్గా మీ విశ్వవిద్యాలయం నుంచి కానీ మీ సెంటర్ నుంచి కానీ పత్తికి సంబంధించినంత వరకు రబీ విషయంలో ఎటువంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు పత్తి రైతులకు ఎటువంటి సూచనలు? పత్తి మేము తొలి దశ నుండి కూడా చెప్తున్నాము. రబీలో పత్తి వేసినట్టయితే ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలచు పురుగు నుండి పెద్ద ముప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనము రబీలో పత్తి వద్దని చెప్తున్నాము. రబీలో పత్తి ఒకవేళ వేసినట్టయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగుతోటి దాంతోపాటు మొక్క పెరుగుదల అనేది కూడా కొంచెం తొలి దశలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే నీటి వసతి ఉన్న చోటనే నీరు పెట్టే అవకాశం, ఒక 4-5 తళ్ళు కంపల్సరీగా మనం పెడుతూ ఉండాలి. సో అలాగే తర్వాత ఏంటంటే రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా తామర పురుగు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రసం పీల్చే పురుగులకు కూడా ఎప్పటికప్పుడు తొందరగా మందులు పిచికారీ చేయాల్సిన, అంటే ఎక్కువ మొత్తంలో మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి సో ఈ విధంగా ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగుతో పాటు ఇటువంటి కొన్ని ఇబ్బందులు అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ రంగు కాయతొలచు పురుగు దృష్టిలో పెట్టుకొని పత్తిని అయితే ప్రస్తుతం అయితే వద్దనే చెప్తున్నాం మేము. ఖరీఫ్కి సంబంధించిన పత్తిని డిసెంబర్ వరకే ఉంచి ఆ తర్వాత తీసేయాలి, రబీలో మాత్రం పత్తిని ప్రోత్సహించొద్దని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచన చేసింది. ఆ దిశగా రైతులు ఆ విధంగానే ముందుకు సాగాలని కోరుకుంటూ వీడియో రామరాజుతో రంగనాథ్ HM TV వరంగల్.